నమస్తే. రీసెంట్‌గా ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి పైన చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా ఇటు జగ్గారెడ్డి కావచ్చు, లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీరందరూ కూడా మాట్లాడుతూ మెయిన్‌గా మహేష్ కుమార్ గారు ఈటెల రాజేందర్ విషయంలో ఈటెల రాజేందర్ రెడ్డి ఫస్ట్ నువ్వు ముదిరాజ్ కులమా, రెడ్డి కులమా ఫస్ట్ తేల్చాలి అని చెప్పేసి ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతాయి. ముదిరాజ్ సంఘాలు కూడా కంప్లీట్‌గా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు ముదిరాజ్ సంబంధించిన ఒక నాయకుడు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన కామెంట్స్ ఈటెల రాజేందర్ పైన? నువ్వు ముదిరాజా లేకపోతే రెడ్డియా అంటే ఈటెల రాజేందర్ రెడ్డి గారు మీ కులాన్ని ఫస్ట్ ధృవీకరించాడు ఈ విధంగా చేసిరు కొన్ని కామెంట్స్. దానిపైన ఎట్లా ఏం మాట్లాడు అనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న కూడా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు మా ముదిరా సంఘాలు అన్ని కూడా సంతోషం వ్యక్తం చేసినాయి. ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేసినాం. ఎందుకంటే అరే మా బిడ్డ, మా బీసీ బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడు అని చెప్పి సంతోషపడ్డాం. కానీ అలాంటి నాయకుడి నోట్లో నుంచి ఆయన ద్వారా ఈరోజు మా కులానికి సంబంధించిన ఈటల రాజేందర్ బలమైన నాయకుడు, మా నాయకుడిని పట్టుకొని ఈరోజు ఈటల రాజేందర్ రెడ్డి అని సంబోధిస్తూ ఈటల రాజేందర్ నువ్వు ముదిరాజ్వా రెడ్డివా అని ప్రశ్నించడం అనేది ఈరోజు ఈటల రాజేందర్ని ప్రశ్నించినట్టు లేదు. అది ఈటల రాజేందర్ గారి యొక్క తల్లిదండ్రులను ప్రశ్నించినట్టుంది. ఈటల రాజేందర్ యొక్క తల్లిదండ్రుల యొక్క జాతిని ప్రశ్నించినట్టుంది. యావత్ ముదిరాజ్ జాతిని ప్రశ్నించినట్టుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ముదిరాజ్, వాళ్ళ అమ్మ ముదిరాజ్, వాళ్ళ నాయన ముదిరాజ్. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు రెడ్డి అని ఎట్లా ఏ విధంగా సంబోధిస్తావని ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని నేను ఈ సందర్భంగా నేను మీ టీవీ ద్వారా అడుగుతున్నాను. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ముదిరాజ్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఎట్లా అంటే ముదిరాజులో లొల్లి పెట్టే ప్రయత్నం లేకపోతే ఎట్లా చూడొచ్చు అన్న? ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాకిటి శ్రీహర్ అన్న, మన కార్పొరేషన్ చైర్మన్ మోరా జ్ఞానేశ్వర్ అన్న, ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు ప్రెస్ మీట్ పెట్టిరని మాకు తెలిసింది. ఇంతవరకు మేము చూడలేదు, ఎందుకంటే మేము ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్నాం కదా. మేము లిటరలీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదన్న. మేము తెలంగాణ ముదిరాజ్ మహాసభకు సంబంధించిన వారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనీ పార్టీ, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎనీ పార్టీ, ఆ పార్టీలో ఉన్న ముదిరాజు నాయకులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మేము వెళ్తాం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాకిడి శ్రీహర్నకు రేపొద్దున ఏమైనా సమస్య వచ్చినా ప్రశ్నించేది ఈ పసుపు కుంకుమ జెండానే, ఈ తెలంగాణ ముదిరాజ్ మహాసభనే. గతంలో మీకు తెలుసు నీలం మధు ముదిరాజు గారు ఎక్కడున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నీలం మధు ముదిరాజు గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా గుంజుకుంది. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం చేసింది ఎవరు? మేమే కదన్నా. అంటే మాకు పార్టీలతో సంబంధం లేదన్నా. ముదిరాజ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళకి సమస్య అయితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాకిడి శ్రీహర్నకు ఇవాళ సమస్య రాకపోవచ్చు, రేపు సమస్య వస్తుంది కావచ్చు. ఆయనకి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేస్తారు. అనేక సందర్భాల్లో వాకిడి శ్రీహర్నకు మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ప్రశ్నించింది మా తెలంగాణ ముదిరాజ్ మహాసభ. ఇదే పసుపు కుంకుమ జెండా కదన్నా. కాబట్టి ముదిరాజు నాయకులు ఎవరైనా కానీ, ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ మేము ఖచ్చితంగా స్పందిస్తాం. వారితోటి బలవంతంగా పెట్టించాలనుకుంటాం తప్ప మా ముదిరాజు నాయకులు మా మీద ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారని మేము అనుకోం. ఎందుకంటే పొద్దున లేస్తే మేము అన్న అని మాట్లాడతాం, ఆయన తమ్ముడు అని మాట్లాడతారు. కాబట్టి మాకు మా మధ్య అలాంటి భేదాభిప్రాయాలు అయితే ఉండవు. కేవలం రాజకీయ పదవి కోసం ఈ విధంగా బీసీగా ఉన్నారు, లేకపోతే కంప్లీట్ గా రెడ్డి అయినా వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా రెడ్డిగానే ఉన్నారు. కాబట్టి కేవలం ఒక రాజకీయ పదవి కోసం ఆశించి ఇలా రేవంత్ రెడ్డి పైన కమెంట్ చేయడం అతను కూడా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడతాం అన్న. ఒకటి, ఈటల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారితో పాటు సమానంగా ఫైట్ చేసిన వ్యక్తి. అప్పుడు శాసనసభలో శాసన పక్ష నేతగా కూడా ఉన్న వ్యక్తి. అంటే కేసీఆర్ గారు ఢిల్లీలో ఉంటే ఈయన ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీని కూడా తన భుజాల మీద వేసుకొని మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత, ముదిరాజులకు ఈ కులంలో పుట్టింది కాబట్టి, ఈ ముదిరాజ్ జాతి కూడా మత్స్యకారులకు సంబంధించిన కుటుంబం కాబట్టి, ఈ మత్స్యకారులకు ఏదైనా చేయాలి, ఈ ముదిరాలకు ఏదైనా చేయాలని చెప్పి 1000 కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టిన నాయకుడు ఈటల రాజేందర్ గారు. మరి అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు కదా. ముదిరాజుల కోసం, మత్స్యకారుల కోసం లగేజ్ ఆటోలు ఇచ్చిండు, బొలేరో బండ్లు ఇచ్చిండు, టీవీఎస్ ఎక్సెల్ ఇచ్చిండు, ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఆలోచనలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ముదిరాజ్ జాతికి సంబంధించినోడు కాబట్టి అయితేనే కదన్నా ఆ తపన ఉంటది. ఆ జాతులోకి వచ్చినట్టు కాబట్టి, ఆ చెర్లాల చేపలు పట్టినోడే కదా. అందుకే ఆలోచన వచ్చి అవన్నీ స్కీములు పెట్టింది, అనేక సంక్షేమ పథకాలు పెట్టింది. ఆయనను రెడ్డి అని ఏ విధంగా సంబోధిస్తారన్నా? మన ఛానల్లో కూడా, అందరికీ కూడా, యూట్యూబ్ ఛానల్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ తమ్ముళ్ళలో కానీ అక్కడ కానీ మీరు కూడా రెడ్డి అని సంబంధించదు. ఎందుకంటే ఆయన తల్లి ముదిరాజు, ఆయన తండ్రి ముదిరాజు, ఆయన ముదిరాజు. మనం కూడా అది కరెక్ట్ కాదు. అంటే బీజేపీ పార్టీలో కూడా అంటే ఈటల రాజేందర్ రెడ్డి గారు అంటే కులం పైనకి రావడంతో బీజేపీ పార్టీలో ఎక్కువ ఎవరు కూడా స్పందించినట్టు దాఖలాలు కూడా కనిపిస్తారు. అంటే ఎందుకు అనుకోవచ్చు ఇట్లా? వాస్తవంగా నిజంగా నాకు కూడా బాధగా ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఒక బలమైన నేత ఈటల రాజేందర్ గారు రాకముందుకు బీజేపీ పరిస్థితి ఏందో మన అందరికీ తెలుసు. జీరో ఏముందే బీజేపీలో. ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాతనే కదా ఆ పార్టీలో కొంచెం చలనం వచ్చింది. నేను ఆ పార్టీని ఇబ్బందికరంగా మాట్లాడాలని కాదు, కాకపోతే అంత బలమైన నాయకుడిని
మీ పార్టీలోకి తెచ్చుకున్నప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి? ఆ బలమైన నాయకుడి మీద దాడి జరుగుతున్నప్పుడు మీరు అందరూ ప్రశ్నించాలి కదా. ఈరోజు జగ్గారెడ్డి గారు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఆయన అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి మాట్లాడగానే ఈరోజు పిసిసి అధ్యక్షుడు స్పందించండు, అదేవిధంగా ఎంపీలు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు స్పందిస్తారు, కార్పొరేషన్ చైర్మన్లు స్పందిస్తారు, లాస్ట్ చివరికి వస్తే మా ముదిరాజ్ ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్ కూడా స్పందించే పరిస్థితికి వచ్చింది. మరి బీజేపీ పార్టీలో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏడి వీరన్న బీజేపీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు. ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఇంతవరకు స్పందించలేదు దీని మీద. రాజేందర్ అన్న గారి పైన ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంటే బీజేపీ నాయకులు ఎక్కడ పోయారు, బీజేపీ ఎంపీలు ఎక్కడ పోయారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ పోయిండు? కానీ ఇప్పటికైనా బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఆలోచన చేయాలి. ఇంత బలమైన నాయకుడిని పక్కన పెడితే నష్టపోయేది ఆ పార్టీ. ఆ పార్టీ ఎప్పటి వరకు అయితే రాజేంద్రను పక్కన పెడుతూ అప్పటి వరకు అధికారంలోకి అస్సలకి రాదు. మీరు గత సార్వత్రిక ఎన్నికల్లో ఈటల రాజేంద్ర గారికి సరి అయిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ముదిరాలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. ఒకవేళ ఈటల రాజేంద్ర గారికి సరి అయిన ప్రాధాన్యత ఇస్తే అప్పుడే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది. కాబట్టి బీజేపీ పార్టీ ఇప్పటికైనా ఈటల రాజేంద్ర గారిని ఎన్నిసార్లు పక్క పెడతారో అన్నిసార్లు మీరు అధికారంలోకి రాకుండా ఉండిపోతారు. కాబట్టి ఆయనకు గౌరవం ఇవ్వండి, మీరు అందరూ స్పందించండి. ఇంత దాడి జరుగుతుంది, ఇంత హేయమైన దాడి జరుగుతుంది. ఆయన కులం మీద మాట్లాడుతారు, ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శిస్తారు, ఆయన ఏకవచనంతో సంబంధిస్తారు, ఆయన మీద ఇష్టం వచ్చినట్టు తిడుతుర్రు. అట్లా తిడుతున్నప్పుడు మీరు ఆ పార్టీ మీ పార్టీ నాయకుడే కదా, మీరు స్పందించాలి కదా. మా జాతి కన్నా ముందు మీరు స్పందించాలి, మీరు భుజాన ఎత్తుకోవాలి. కాబట్టి ఇప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి, అదేవిధంగా ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేను తెలంగాణ ముదిరాజ్ మా సభ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మీరు స్పందించండి. మీరు స్పందిస్తేనే, మీరు ఈటల రాజేందర్ గౌరవం ఇస్తేనే మీ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేకపోతే ఎప్పటికీ కూడా రాదు. ఇటు ఫైనల్ గా ఇటు జగ్గారెడ్డి కూడా ఈటల రాజేందర్ రెడ్డి కానీ సో బట్టలు కూడా తీసి బజార్లో అంటే నడి రోడ్డున గుంజలు తీస్తా అని చెప్పేసి ఈ విధంగా కాకుండా అంటే పర్సనల్ కూడా కమెంట్ చేసిన పరిస్థితి. సో దీనిపైన అన్న జగ్గారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి గారిని తిట్టిన వారిలో లిస్టు తీస్తే, రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టిన లిస్టులో తీసి మొదటి బహుమతి వరకు ఇస్తే ఫస్ట్ జగ్గారెడ్డిగా వస్తుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో జగ్గారెడ్డే కదా రేవంత్ రెడ్డి గారిని తిట్టింది. ఇంతకన్నా హేయమైన పదజాలను వాడిని, పురుష పదజాలంతో వాడి తిట్టిండు. మరి సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఆయనకి ఏమైంది తెలియదు, రాజేందర్ అన్న అనని విషయాన్ని అన్నట్టు ప్రకటించి ఆయనను ఇట్లా అట్లనని చెప్పి ఈటల రాజేందర్ కార్నర్ చేస్తూ ఆయన మాట్లాడడం, నువ్వు అడవులో తుపాకులు పట్టుకున్నావు కావచ్చు, మేము సిటీలో తుపాకులు పట్టుకున్నాం, నేను ఇచ్చేస్తాం అని బెదిరించడం కావచ్చు, ఆయన ఇష్టం వచ్చినట్టు పురుష పదజాలంతో మాట్లాడడం కానీ ఇది మేము అందరం కూడా సహించాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆయన సంగారెడ్డి జిల్లాలో ఆయన ఇంటి చుట్టుపక్కల కూడా ముదిరాలే ఉన్నారన్న. మా ముదిరాల అందరికీ కూడా మేము తెలంగాణ ముదిరాల మా సభ తరఫున ఒకసారి పిలుపునిస్తే జగ్గారెడ్డి కాదుగా, జగ్గారెడ్డి ఇల్లు కూడా ఉండదు అక్కడ, జగ్గారెడ్డి ఇల్లు కూడా ఉండదు. ఇప్పటికైనా జగ్గారెడ్డి గారు మీరంటే కొంచెం గౌరవం ఉంది కాబట్టి మీరు మాట్లాడిన మాటలకు వెంటనే తక్షణమే క్షమాపణ చెప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రోడ్డున గుంజలు తీస్తా అని చెప్పేసి ఈ విధంగా కాకుండా అంటే పర్సనల్ కూడా కమెంట్ చేసిన పరిస్థితి. సో దీనిపైన అన్న జగ్గారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి గారిని తిట్టిన వారిలో లిస్టు తీస్తే, రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని